ప్రార్థన చేసుకొని ఆరాధన ప్రారంభం చేసుకుందాం. మహాఘనుడు మహోన్నతుడు అయిన మా దేవ, మీ పరిశుద్ధ పాదములకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఆరాధన అంతటిని మా గృహాలలో జరుగుతూ ఉండగా ప్రభువా, మీరే అధ్యక్షులుగా ఉండి ప్రారంభం నుండి చివరి వరకు మీరే నడిపించమని మీ సన్నిధిని ప్రార్థన చేస్తూ ఉన్నాను. పాటలు, ఆరాధన, వాక్యోపదేశము అన్నింటినీ తండ్రి మీరే నడిపించమని, మీ కార్యమును జరిగించమని మీ సన్నిధిని ప్రార్థిస్తున్నాను. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ ఉన్నాను. క్రీస్తు పేరిట అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.
చేసిన కార్యములకై నేను ఏమి అర్పింతును. లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకై నేను ఏమి అర్పింతును. స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు, స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు. కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా, కోట్ల
morning, church. సంఘమునకు శుభోదయం. We hope you're all doing well. మీరందరూ బాగున్నారని తలుస్తున్నాం. We miss you all very much and we pray and look forward to seeing you all very ఈ soon. దినములలో నిజంగా మిమ్మల్ని పోగొట్టుకుంటున్నాం. అయినా మరొక అవకాశం మాకు అనుగ్రహింపబడింది. Before we get into the time of worship, ఆరాధనలోనికి మనము వెళ్ళక మునుపు I just want to ask a question. ఒక ప్రశ్న మీ ముందు ఉంచాలని నేను కోరుతున్నాను. How many of you like the beauty of nature? ఎంతమంది సృష్టి యొక్క సౌందర్యమును ఇష్టపడే వాళ్ళు ఉన్నారు? All of us, right? బహుశా అందరం ఇష్టపడతాం. We like watching sunrises, we like watching sunsets, rainbows, blue skies and the seas. సృష్టిలో ఉన్నటువంటి సూర్యోదయము, సూర్యాస్తమయము, నక్షత్రముల యొక్క లేక ప్రతి విధమైనటువంటి సృష్టిలో ఉన్నటువంటి సౌందర్యాన్ని అందరం ఆనందిస్తూ ఉంటాం, అనుభవిస్తూ ఉంటాం. Most of us, we take pictures and we talk about nature. చాలాసార్లు బయటకు వెళుతున్నప్పుడు ఫొటోస్ మనం తీసుకుంటూ సంతోషిస్తూ ఉంటాం. Some people worship nature. చాలా మంది సృష్టిని మాత్రమే ఆరాధన చేస్తూ ఉంటారు. Some people go to nature when they have stress. కొన్నిసార్లు ప్రజలలో వారికి ఒత్తిడి కలిగినప్పుడు, బాధ కలుగుతున్నప్పుడు ఆ సృష్టి యొక్క ఆ పరిస్థితుల్లోనికి వెళుతూ ఉంటారు. They believe the nature calms, nature heals and soothes. వాళ్ళ సృష్టిలోనికి వెళ్ళి సృష్టిలో ఉన్నటువంటి ఆ విధమైనటువంటి నెమ్మది కలిగినటువంటి వాతావరణాన్ని చూస్తూ ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. Yes, the beauty of nature is amazing. నిజముగా సృష్టి యొక్క సౌందర్యము చాలా గొప్పది. But the saddest part sometimes the saddest part is కొన్నిసార్లు దుఃఖకరమైనటువంటి సందర్భాలు కూడా జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. we don't really appreciate or talk about the beauty of our creator as much as we talk about the beauty of creation. చాలాసార్లు సృష్టికర్త యొక్క సౌందర్యమును మనము అలక్ష్యము చేస్తూ సృష్టిలో ఉన్నటువంటి సౌందర్యాన్ని చాలాసార్లు ప్రేమిస్తూ ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. When we see the life of David, దావీదు యొక్క జీవితమును ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు at one particular point, ఒక్క ప్రత్యేకమైనటువంటి సందర్భంలో David's life was in danger. దావీదు ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాడు. King Saul hounded David like a fox hunter. రాజు అయినటువంటి సౌలు దావీదును భయంకరంగా హింసించడానికి ప్రయత్నం చేశాడు. He chased him. ఆయనను భయంకరమైనటువంటి పరిస్థితి లేక ఆయనను చంపడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. He made war on him. ఆయన మీద దావీదు మీద యుద్ధము చేయడానికని బయలుదేరి వెళుతూ ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. David fled from Saul. దావీదు సౌలు దగ్గర నుండి పారిపోయాడు. Because his life was in danger. చాలా భయంకరమైనటువంటి ప్రమాద పరిస్థితిలో ఉన్నది దావీదు యొక్క జీవితం. But what kept David going in his dangerous and difficult times? దావీదు బయలుదేరి పారిపోతూ ఉన్న సమయంలో దావీదును దాచినటువంటి అనుభవాలు ఏమున్నాయండి? What was his focus and what was his priority in his life? ఆయన యొక్క జీవితంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆ దృష్టి ఎక్కడ ఎవరి మీద ఉన్నదో ఒక్కసారి గమనించాలని కోరుతున్నాను. This is one of my favorite verses, Psalm 27 verse 4. If you have Bibles, please turn your Bibles to. చాలా ఇష్టపడుతూ ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి వాక్య భాగము కీర్తనకారుడు వ్రాసినటువంటి 27వ కీర్తన 4వ వచనం. One thing I desired of the Lord, and that I will seek after, that I may dwell in the house of the Lord all the days of my life, and to behold the beauty of the Lord, and to inquire in his temple. యెహోవా యుద్ధ ఒక వరమడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. Today I just want to focus on this word, gaze on the beauty of the Lord. ఈ దినమున నేను మీ దృష్టిని దేవుని యొక్క సౌందర్యము దగ్గరకు తీసుకుని రావాలని ఆశపడుతున్నాను. David's greatest desire and his focus, even in the midst of danger, was to be in the presence of God and to enjoy his beauty. దావీదు ప్రమాద పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భాలలో కూడా
దావీదు హృదయంలో ఉన్నటువంటి ఆశ ఏమిటి అంటే దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సౌందర్యమును చూడడానికి ఆయన ఆశ కలిగినటువంటి వాడుగా కనబడుతున్నాడు. It's not just his physical appearance. ఆయన యొక్క భౌతిక సంబంధమైనటువంటి ఆయన సౌందర్యము మాత్రమే కాకుండా but the beauty of his nature and the beauty of his character. ఆయన యొక్క సుగుణముల యొక్క సౌందర్యమును చూడాలని ఆశ కలిగినటువంటి వాడండి. Our priority in life shouldn't be the creation. దేవుని బిడ్డలారా, నేను ఈ దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మన యొక్క ఉద్దేశము లేక మన యొక్క దృష్టి లోక సంబంధమైనటువంటి వాటి మీద కాకుండా ఉండాలని కోరుతున్నాను. Our priority in life should be the creator. మన యొక్క దృష్టి ఎప్పుడు కూడా సృజించిన సృష్టికర్త వైపునకు ఉండాలని నేను కోరుతున్నాను. Our focus in life shouldn't be the beauty of nature. ఈ లోకములో ఉన్నటువంటి సృష్టి యొక్క అందము మీద మన యొక్క దృష్టిని ఉంచకూడదని నేను ఆశపడుతున్నాను. Our focus in life should be the beauty of God. మన యొక్క జీవితంలో ఖచ్చితంగా మన యొక్క దృష్టి అంతా సృష్టికర్త యొక్క ప్రసన్నత, ఆయన సౌందర్యం మీద మన దృష్టిని నిలపాలని నేను కోరుతూ ఉన్నాను. David developed a heart of worship in the midst of warfare. భయంకరమైనటువంటి యుద్ధ సమయాల్లో కూడా భయము, ఆందోళనలో అతని హృదయము దేవుని ఆరాధన చేయడానికి ఆశపడుతూ ఉన్నదండి. Today, in the midst of the spiritual warfare, ఆయన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం అండి. we are in the midst of spiritual warfare. మనము కూడా ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలో ఉన్నాము. We are in the midst of sickness. కొన్నిసార్లు భయంకరమైన ఆపదలో మనం ఉంటున్నాం, బలహీనతలో ఉన్నాం. We are in the midst of danger and confusion. చాలా భయంకరమైనటువంటి ప్రమాద పరిస్థితుల్లో కొన్నిసార్లు ఉంటాం. Just like David, we need to develop a heart of worship. దావీదు వలె మనము కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన జీవితంలో మనం కోరవలసినది ఏమిటి అంటే ఆరాధన చేయడానికి మన హృదయంలో ఆశను కలిగి ఉండాలని నేను కోరుతున్నాను. Yes, church, when we focus on the beauty of God, that's when the healing begins. దేవుని బిడ్డలారా, సంఘమా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మన దృష్టి ఎప్పుడైతే దేవుని పైన ఉంటుందో తప్పకుండా ఆ శ్రేష్టమైనటువంటి స్వస్థత కూడా మనకు లభిస్తుందండి. That's when the miracle happens. తప్పకుండా అద్భుత కార్యాలు జరుగుతాయండి. Can we just close our eyes wherever we are? ఎక్కడ ఉన్నప్పటికీ దయచేసి మీ కన్నులు మూసుకోవాలని ప్రభు పేరట కోరుతున్నాను. If you can stand, please stand. దయచేసి నిలబడాలనుకుంటే నిలబడండి దయచేసి. And let's open our hearts and give God the praise, the appreciation and the adoration that he deserves today. మన హృదయాలలో నుండి శ్రేష్టమైనటువంటి స్తుతి, ఆరాధన దేవునికి ఇచ్చుట ఈ దినమున ఎంత శ్రేష్టమైనటువంటి సంగతి అండి. Song of Solomon chapter 5 verse 10 says, "My beloved is radiant and ruddy, outstanding among 10,000s." పరమ గీతములు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనమును చూస్తున్నప్పుడు, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును అంటాడు. Yes, there's so much fear, so much confusion in the world, but can we just gaze on the beauty of the Lord this morning? ఈ దినములలో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. వ్యాధి, బాధ, బలహీనతలు కలిగినటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం. కానీ నేను మీ దృష్టిని అంతటిని ఆ శ్రేష్టమైనటువంటి ధవళవర్ణుడైనటువంటి ప్రభు వైపునకు మళ్ళించాలని నేను ఆశపడుతున్నాను. Can we just open our hearts and sing పదివేలలో అతి సుందరుడా? దయచేసి మనకందరికీ వచ్చినటువంటి 10,000లో అతి సుందరుడా అనే వచనాన్ని పాడుకుందాం. 10,000లో అతి సుందరుడా, కీర్తింతు మనసారా. 10,000లో అతి సుందరుడా, కీర్తింతు మనసారా. దేవా మహోన్నతుడా, మహిమా ప్రకాశితుడా, మహిమా ప్రకాశితుడా, దేవా మహోన్నతుడా, మహిమా ప్రకాశితుడా. 10,000లో అతి సుందరుడా, కీర్తింతు మనసారా. సుందరుడా,
కీర్తింతు మనసారా. 10,000లలో అతి సుందరుడా కీర్తింతు మనసారా. దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా దేవా మహోన్నతుడా. వెలిసావు భూమిలో మెస్సయ్యగా, ఎడారి బ్రతుకున సెలయేరుగా. నిస్సారమైన నా జీవితంలో చిగురించే ఆనందము. వెలిసావు భూమిలో మెస్సయ్యగా, ఎడారి బ్రతుకున సెలయేరులా. వెలిసావు భూమిలో మెస్సయ్యగా, ఎడారి బ్రతుకుల నిస్సారమైన నా జీవితములో చిగురించే ఆనందము. చిగురించే ఆనందము. నిస్సారమైన నా జీవితములో చిగురించే ఆనందము. దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా మహిమా ప్రకాశితుడా దేవా మహోన్నతుడా. Yes, Lord, you are fairest among 10,000s. లేచాను ఒంటరి విశ్వాసినై, వెదికాను నీ దారి అన్వేషినై. లేచాను ఒంటరి విశ్వాసినై, వెదికాను నీ దారి అన్వేషినై. లేచాను ఒంటరి విశ్వాసినై, వెతికాను నీ దారి అన్వేషినై. నీ దివ్య మార్గము దర్శించిన ఫలించే నా జన్మము. ఫలించే నా జన్మము. నీ దివ్య మార్గము దర్శించిన ఫలించే నా జన్మము. దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా మహిమా ప్రకాశితుడా దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా. 10,000లలో అతి సుందరుడా కీర్తింతు మనసారా. సుందరుడా కీర్తింతు మనసారా. 10,000లలో అతి సుందరుడా కీర్తింతు 10,000లలో అతి సుందరుడా. 10,000లలో అతి సుందరుడా కీర్తింతు మనసారా. 10,000లలో అతి సుందరుడా కీర్తింతు మనసారా. దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా దేవా మహోన్నతుడా. Church, సంగమా, life's most meaningful moments and the most soul-stirring worship comes not when everything goes well. అన్నీ చక్కగా మంచిగా జరుగుతున్నప్పుడు హృదయంలో నుండి నిజమైన అశ్రేష్టమైనటువంటి ఆరాధన అనేది బయటకు రాదు. కానీ
But when our strength is failing, మన యొక్క శక్తి అంతయు పోయినప్పుడు, when we feel so lost and lonely, మనము ఏదో పోగొట్టుకున్నప్పుడు, ఒంటరైపోయినప్పుడు, that's when the most meaningful moments of our lives. నిజమే, అర్థవంతమైనటువంటి ఆరాధన మన జీవితంలో నుండి, హృదయాంతర్భాగములో నుండి బయటకు వస్తుందండి. When we feel like there's no way, ఇక మార్గం ఏది కనపడని సమయాల్లో, when we feel like everything is impossible, ఇక ప్రతిదీ అసాధ్యం అని అనుకున్నప్పుడు, that's when we should know that our God is a way maker. ఇక ఏ విధమైనటువంటి మార్గము లేని సమయాల్లో ఒక దారిని, మార్గమును సిద్ధపరచగలిగినటువంటి వారండి నా యేసయ్య. He can make a way in the wilderness. అరణ్యములో మార్గమును సిద్ధపరచగలిగినటువంటి వారండి నా ప్రభువు. He is a miracle worker. ఆయన అద్భుత కార్యములు చేయగలిగినటువంటి వారు. He is a promise keeper. ఆయన వాగ్దానం నెరవేర్చగలిగినటువంటి వారండి. And he is our only hope. ఆయన మనకొక్కరే నిరీక్షణ, ఇంకెవరు లేరండి. Both in the good times and the bad times. ప్రతి విధమైనటువంటి మంచి సమయాల్లో, ఒకవేళ భయంకరమైన సమయాల్లో కూడా He is a God in every circumstance. ప్రతి పరిస్థితులలో నా యేసయ్య ఆయన అన్ని సమయాల్లో కూడా దేవుడే. Shall we just once again raise our hands? దయచేసి రెండు చేతులు పైకెత్తుదాం. Open our hearts. హృదయాలను తెరచి, and let's just have that heart of worship like David. దావీదు హృదయములో వచ్చినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆరాధన అనుభవం. Let's just gaze on the beauty of the Lord and say, Lord, you are worthy. Lord, you are beautiful. ప్రభువా, నీవు సౌందర్యమైనటువంటి వాడు, నీ ప్రసన్నతను చూడాలని మేము ఆశపడుతున్నాం. పదివేలలో అతి సుందరుడా, కీర్తింతు మనసారా. పదివేలలో అతి సుందరుడా, కీర్తింతు మనసారా. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు. Yes Lord, there's no one like you Lord. నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి నిన్ను మహిమపరచెదము. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి నిన్ను మహిమపరచెదన్. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు
మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. Can we lift that beautiful name high up once again, church? ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి నామమును, ఉన్నతమైనటువంటి నామము మనం పైకెత్తుదాం. ఆయన He's a miracle worker. ఆయన అద్భుతములు చేయకు దేవుడు అండి. He's a mighty God. ఆయన సర్వశక్తి కలిగిన వాడండి. No matter what's happening around us, He's still the same God. మన మధ్యలో, మన చుట్టుప్రక్కల ఏది జరుగుతున్నప్పటికీ కూడా ఆయన తన సింహాసనం మీద కూర్చుని ఆయన కదలని వారుగా ఉన్నారండి. And that's the God we serve today. That's the God we serve today. అటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని మనం ఆరాధన చేయగలుగుతున్నాం ఈ దినాన్ని. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు. మహోన్నతుడా మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. Yes, Lord, there's no one like you. నీ వంటి వారు ఎవరు లేరు. You are a miracle worker. అద్భుతములు చేయువాడవు నీవు. You are a promise keeper. నీవు వాగ్దానం నెరవేర్చే దేవుడవు నీవు. You are our only hope, Lord, even in the midst of our భయంకరమైన ప్రతి పరిస్థితుల్లో మాకు నిరీక్షణ మీరే. We worship you. మేము నిన్ను ఆరాధన We చేస్తున్నాం. praise you for who you are. ప్రభువా, మీరు ఏదైతే ఉన్నారో అందుకని మిమ్మల్ని ఆరాధన చేస్తున్నాం. We give you all the glory, honor and praise. మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తున్నాం. Open our hearts to receive your word, Lord. మీకు వాక్యమును వినడానికి మా హృదయములను తెరిచి ఉంచమని అడుగుతున్నాం. Open your word to us, Lord. మీ వాక్యమును తెరిచి మాకు అర్థమయ్యేటట్లుగా చేయమని We అడుగుతున్నాం. thank you for accepting our worship. మా ఆరాధనను అంగీకరించినందుకు మీకు స్తుతి In చెల్లిస్తున్నాను. Jesus' name we pray. యేసు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి. Amen. ఆమేన్. ఈ శ్రేష్టమైన మంచి సమయమును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. యెహోవా షమ్మా వర్షిప్ సెంటర్ కుటుంబములకు నా ప్రత్యేకమైన అభినందనలు తెలియచేస్తున్నాను. మరి ఒకసారి ఈ శ్రేష్టమైన ప్రభు దినమున దేవుని యొక్క వాక్యముతో మీ మధ్యలోనికి రావడానికి ప్రభు నాకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఈ సమయాన్ని బట్టి నేను మరి ఒకసారి ప్రభువును స్తుతిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి దయచేసి నాతో కలిసి మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనము నుండి 20వ వచనము వరకు, మార్కు సువార్త 15వ అధ్యాయము 15వ వచనము నుండి 18వ వచనము వరకు ఈ రెండు శ్రేష్టమైనటువంటి భాగములను మీ మధ్య జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. గతించిన వారములలో యేసు ప్రభువారు ఆయన శిలువలో మరణించి భూస్థాపన చేయబడి 3వ దినమున తిరిగి లేచిన తరువాత జరిగిన శ్రేష్టమైనటువంటి సంఘటనలు అన్నిటినీ గత వారములలో
మనము ధ్యానం చేయడం జరిగింది. యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని విశేషమైనటువంటి సంగతులు మనము ఆలకించగలిగాం. ఇంకా కొన్ని విశేషమైనటువంటి సంగతులు ఉన్నవి కనుకనే మరలా ఈ రెండు శ్రేష్టమైన భాగములు మీ మధ్య మరొకసారి జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. సాధారణంగా చివరి మాటలు అనేవి అవి చాలా శ్రేష్టమైనవి. ఎవరి జీవితంలో చివరి మాటలైనా వాటిని ఒక ట్రెషర్గా, ఒక శ్రేష్టమైనటువంటి నిధిగా మనము సాధారణంగా వాటిని భద్రపరుస్తూ ఉంటాం. బ్రతికినంత కాలములో మాట్లాడినటువంటి మాటల కంటే ఆఖరి దినమున మాట్లాడినటువంటి మాటలు, వాటిని చాలా జాగ్రత్తగా మనము గ్రంథస్థం చేస్తాం, భద్రం చేసుకుంటాం. వాటిని మర్చిపోకుండా ఉండడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇక్కడ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, మార్కు సువార్త 15వ అధ్యాయంలో చివరి ఆ శ్రేష్టమైనటువంటి మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన తిరిగి లేచిన తరువాత పరలోకమునకు ఆరోహణుడై వెళ్ళక ముందు, తండ్రి కుడిపార్శ్వమున కూర్చొనక ముందు జరిగిన ఈ శ్రేష్టమైనటువంటి సంఘటన మరి ఒకసారి మీ మధ్యలోనికి నేను తీసుకొని వస్తున్నాను. ఈ రెండు భాగములలో రెండు శ్రేష్టమైనటువంటి సంగతులను నేను ఈ దినమున మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. యేసు ప్రభువారు ఆయన శిష్యులకు అప్పగించిన రెండు బాధ్యతాయుతమైనటువంటి పనులను గురించి నేను ఈ సమయంలో మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఆ శ్రేష్టమైనటువంటి రెండు బాధ్యతాయుతమైనటువంటి సంగతులను మీరు జాగ్రత్తగా ఆలకించాలని ప్రభు పేరిట నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ రెండు శ్రేష్టమైన భాగములలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం ఏమిటి అంటే గ్రేట్ కమిషన్. శ్రేష్టమైన ఒక గొప్ప పని, లేక మనకు లోకములో మనలను నమ్మి యేసు ప్రభువారు అప్పగించినటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పని అని నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త చివరి అధ్యాయంలో, మార్కు సువార్త చివరి అధ్యాయములో ఇక్కడ 2 కమిషన్స్, రెండు బాధ్యతాయుతమైనటువంటి పనులు. పరిశుద్ధాత్మ దేవుడు వ్రాసి ఉంచిన ఆ సంగతులను మరొకసారి మీరు జాగ్రత్తగా ఆలకించాలని ప్రభు పేరిట కోరుతున్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం జాగ్రత్తగా చదువుతున్నప్పుడు, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇది మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి భాగం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం నుంచి 18వ వచనం వరకు మనము గమనించి చూచినప్పుడు, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. కనుక ఈ రెండు శ్రేష్టమైన భాగములలో ఉన్న అద్భుతమైనటువంటి సంగతులను నేను మీ మధ్యలోనికి ఇక్కడ నేను మీకు తీసుకొని వస్తున్నాను. 28వ అధ్యాయం మత్తయి సువార్తలో చెప్పబడినటువంటి ఆ బాధ్యతాయుతమైనటువంటి పని ఏమిటి అంటే, అక్కడ మనకు అర్థమవుతుంది, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఇక్కడ ఉన్నటువంటి భాగములో
మార్కు సువార్త 15వ అధ్యాయములో అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకముగా నొక్కి ఒక్కాణించి చెప్పిన శ్రేష్టమైనటువంటి మాట ఏమిటి అంటే, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి. ఈ రెండు చాలా జాగ్రత్తగా నేను చాలాసార్లు చదివాను. ఇక్కడ మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు బహు జాగ్రత్తగా చదివి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ చదువుతూ ఉండగా 18వ వచనంలో యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. నిజంగా జ్ఞాపకం చేసుకుంటే ఒక అద్భుతమైనటువంటి సంగతితో ప్రారంభం చేశారండి. అబ్సల్యూట్ అథారిటీ, సంపూర్ణమైనటువంటి అధికారము అనే మాటతో ఈ వాక్యము ప్రారంభం చేయబడింది. ఆ వచనం అయిన తరువాత ఒక బాధ్యత కలిగినటువంటి పనిని ప్రభు అప్పగిస్తున్నారండి. నాకు అర్థమైంది ఏమిటి అంటే, యేసయ్య ఏ పనిని అప్పగించినా అది శిష్యులకే కానీ, అది మనకే కానీ, అది నీకే కానీ, నాకే కానీ, ఎవరికి ఒక బాధ్యత కలిగినటువంటి పనిని ఆయన అప్పగించిన ఆ పని వెనుక ఒక శ్రేష్టమైనటువంటి బేస్ అనేది లేకుండగా, లేక ఆధారము అనేది లేకుండగా, లేక ఒక శ్రేష్టమైనటువంటి భరోసా అనేది ఇవ్వకుండగా ఆయన ఎప్పుడు ఎన్నడూ ఎవరిని ఎక్కడకు పంపలేదు అని నేను ఖచ్చితంగా ఈ వాక్య భాగమును బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 18వ వచనములో ఎంత శ్రేష్టమైనటువంటి భరోసా ఇవ్వబడిందండి. నేను ఈ భాగంలో 3 మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమిటి అంటే, ఆయన ఇచ్చినటువంటి ఒక శ్రేష్టమైన భరోసా. హీ అష్యూర్డ్ దెమ్ ఆఫ్ హిస్ పవర్. ఆయన ఎంత శక్తి కలిగినటువంటి వాడో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఈ శక్తి ఎంతవరకు ఉంది, ఈ అధికారం ఎక్కడెక్కడ ఉన్నది అంటే, నీవు భూలోకములో ఎక్కడకు వెళ్ళినా ఈ అధికారము ఆయన అధికారము ఉన్నది అనే సంగతి మనకు అర్థమవుతుంది. భూమి మీద మాత్రమే కాదు, పరలోకములో కూడా ఆయన అధికారము కలిగినటువంటి వాడు. లోకములో నీవు ఏ ఖండములోనికి వెళ్ళినా, ఏ దేశములోనికి వెళ్ళినా, ఏ రాష్ట్రములోనికి వెళ్ళినా, ఏ పట్టణములోనికి, పల్లెలోనికి, గ్రామములోనికి, ఏ చిన్న వీధిలోనికి వెళ్ళినా, అది ఏ కఠినమైన పరిస్థితి అయినా, అది ఏ స్థలమైనప్పటికీ కూడా ఆయన ఇచ్చినటువంటి ఒక శ్రేష్టమైన భరోసా, ఆయన ఇచ్చినటువంటి అష్యూరెన్స్, ఆయన ఇచ్చినటువంటి బేస్ ఏమిటి అంటే, ఆయన ఇచ్చిన పునాది ఏమిటి అంటే, ఏమండి, అబ్సల్యూట్ పవర్, అథారిటీ, ఎంత సర్వాధికారము అనేది ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ఇది అయిన తరువాత శిష్యులకు బాధ్యత అప్పగించబడింది. నేను అక్కడ 19వ వచనములో 20వ వచనములో 3 శ్రేష్టమైనటువంటి బాధ్యతమైనటువంటి పనులను శిష్యులకు అప్పగించినట్లుగా మనము చూస్తున్నాం. ఆ దినమున శిష్యులకు మాత్రమే కాదు, మనకు కూడా ఈ దినాన్ని ఆ బాధ్యత కలిగినటువంటి పనులు అప్పగిస్తూ ఉన్నట్లుగా మనము గమనించాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఆ 3 విషయాలలో ఇక్కడ ఉన్నటువంటి మరి ఒక మాట ఏమిటి అంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. లోకములో దేవుని బిడ్డలారా, బయటకు వెళ్ళి ఒక వ్యక్తిని ప్రభువులోనికి నడిపించుట అనేది చాలా సులభమైనటువంటి పని. ఒక కాన్వర్ట్గా చేయటం అనేది చాలా సులభమైనటువంటి పని. లేక ఆయన దేవుని యొక్క సన్నిధిలోనికి నడిపించుట అనేది చాలా సులువైనటువంటి పని. లేక అభిమానిగా చేయుట అనేది చాలా సులభమైనటువంటి పని. కానీ కష్టమైనటువంటి పని ఏమిటి అంటే, శిష్యునిగా చేయుట అనే పని ఉంది చూచారా, ఇది చాలా కష్టమైనటువంటి పని. శిష్యుడు అనే మాటలో ఏమండి, అక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే శుశ్రూష చేయువాడు, చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట నేను కోరుతున్నాను. ఎందుకొరకంటే ఇది చాలా కష్టమైనటువంటి పని. శిష్యుడు అనే ఆ విధముగా తయారు చేయాలి అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి, లేక కొన్ని షరతులు ఉన్నాయి. ఈ షరతులన్నిటి ప్రకారము కానీ అతడు నడవకపోతే శిష్యుల యొక్క లెక్కలోనికి రాడు అని నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది చాలా కష్టమైనటువంటి పని.
ఇది చాలా కష్టమైనటువంటి పని. దేవుని బిడ్డలారా, ఇక్కడ మొదటి పని ఏమిటి అంటే శిష్యులనుగా తయారు చేయుట. ఎక్కడికి వెళ్ళి సమస్త జనులను అందరినీ కూడా శిష్యులనుగా తయారు చేయగలిగిన బాధ్యత. శిష్యుడు కూడా ఏమని అనుకుంటాడు, ఒక దినమున నేను కూడా గురువుగా రావాలి అని అనుకుంటాడు. ఖచ్చితంగా శిష్యునికి ఉండవలసినటువంటి లక్షణములలో ఏమిటి అంటే అతడు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ నేర్చుకొనగలిగినటువంటి వాడుగా ఉండాలండి. హీ షుడ్ బి ఎ లెర్నర్. నేర్చుకునే మనసు కలిగినటువంటి వాడుగా ఉండాలి. అందులోనే మళ్ళీ ఇంకొక మాట చెప్తున్నాను, రెండవ మాట, హీ షుడ్ బి ఏ ఫాలోవర్. అతడు తన జీవితంలో ఎప్పుడు కూడా సిలువను ఎత్తుకొని వెంబడించువాడుగా ఉండాలండి. ఖచ్చితంగా వెంబడించేవాడుగా ఉండాలి. దానిలోని మరల మూడవ సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హీ షుడ్ బి అన్ ఇంప్లిమెంటర్. అతడు తప్పకుండా శిష్యుడు అనే ఆయన నేర్చుకునేవాడుగా ఉండాలి. శిష్యుడు అనే ఆయన వెంబడించేవాడుగా ఉండాలి. శిష్యుడు అనే ఆయన తన సంగతులన్నిటినీ ఏమి అయితే విన్నాడో వాటిని ఆచరణలో పెట్టగలిగినటువంటి వాడై ఉండాలి. ఇంకా మీరు ఆలోచించండి, ఇన్ని శ్రేష్టమైనటువంటి అనుభవములు కలిగినటువంటి వాడుగా ఉండాలండి శిష్యుడు అంటే. ఇప్పుడు శిష్యుడుగా తయారు చేయడం అనేది మీరు ఆలోచించండి, ఒక క్రైస్తవునిగా తయారు చేయడం అనేది చాలా సులువు. అభిమానిగా చేయడం అనేది చాలా సులువు. మందిరములోకి తీసుకుని వచ్చి కూర్చుండి పెట్టడం చాలా సులభం. కానీ ఏమంటే ఒక శిష్యునిగా తయారు చేయటం అనేది అది చాలా కష్టమైనటువంటి పని అని నేను ఈ సమయంలో మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, అదే అక్కడ వచనంలో మళ్ళీ చూస్తుంటే 19వ వచనంలోనే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు అని ఉంది. శిష్యులుగా ఉండుటకు ఇష్టపడే వారిని మీరు గమనించాలి. శిష్యులుగా ఉండడానికి ఎవరైతే ఇష్టపడతారో వారికి మాత్రమే బాప్తిస్మం ఇవ్వాలి. ఇది కష్టమైన పని. కనపడినటువంటి వారికి అందరికీ ఏమండి బాప్తిస్మం ఇవ్వడం కాదు. నేను చదువుతుంటే నాకే నిజంగా భయం వేసింది. అభిమానిగా ఉన్నటువంటి వారికి ముందు బాప్తిస్మం ఇచ్చేద్దాం, ఆ తర్వాత మళ్ళీ బాగుపడతాడులే అనేవాళ్ళు కూడా లోకంలో చాలామంది ఉన్నారు. కాదు, నో. శిష్యుడుగా ఉండుటకు ఇష్టపడినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని అనుకుంటే, శిష్యుడుగా జీవించడానికే నేను ఇష్టపడుతున్నాను అని కానీ అంటే అప్పుడే అతనికి బాప్తిస్మం ఇవ్వాలి. రైట్, బాగుంది. ఇప్పుడు బాప్తిస్మం ఇవ్వడానికి కూడా ఎలాగో బాప్తిస్మం ఇవ్వాలో ఇక్కడ చాలా చక్కగా వివరంగా మాట్లాడుతున్నారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు అని ఉంది. అంటే లోకములో ఎన్నో రకాల బాప్తిసాలు కూడా ఉన్నాయండి. కొంతమంది జెండా కింద నుంచి వెళ్ళిపోతారు, అది బాప్తిస్మే. చిన్న పిల్లలు ఏవండి జన్మించగానే వారికి చిలకరింపు బాప్తిస్మం ఇస్తారు, మందిరంలోకి తీసుకుని వెళ్ళి, అది కూడా బాప్తిస్మమే. యేసు నామములో బాప్తిస్మం, అది కూడా బాప్తిస్మమే. నాకు కూడా ఏమండి పుట్టుగానే మందిరంలోకి తీసుకుని వెళ్ళి, చర్చిలోకి తీసుకుని వెళ్ళి నాకు కూడా బాప్తిస్మం ఇచ్చారట. కానీ ఆ తర్వాత మా తల్లిదండ్రులు వాళ్ళు తెలిసిన తర్వాత, ఏమండి నాకు జ్ఞానము తెలిసిన తర్వాత, పాపిని అనే సంగతి గ్రహించిన తర్వాత అప్పుడు తీసుకునవలసినటువంటి ఆ స్నానము బాప్తిస్మం అని నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంగ్లీష్ బైబిల్లో బ్యాప్టిజం అని ఉంది, తెలుగు బైబిల్లో బాప్తిస్మము అని వ్రాశారు. బహుశా ఇంకొక మాట వారికి దొరకక మలయాళీ బైబిల్లో అక్కడ జ్ఞాన స్నాన అనే మాట వ్రాయబడి ఉందండి. అంటే జ్ఞానము తెలిసిన తరువాత, పాపినని గ్రహించిన తరువాత తీసుకునే స్నానమును బాప్తిస్మము అని అంటారు. కన్నడ బైబిల్లో దీక్షా స్నాన అని వ్రాయబడి ఉంది. అంటే ఒక పట్టుదల కలిగి పాపమును విడిచిపెట్టిన తరువాత తీసుకునే స్నానమును దీక్షా స్నాన అని అన్నారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, బాప్తిస్మం విషయంలో కూడా ఇది ఆప్షనల్ కాదు, ఎసెన్షియల్. తండ్రి యొక్కయు ఎలా తీసుకునాలి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. చూచారా,
మొదట శిష్యులనుగా తయారు చేయటం, రెండవది తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుట. అక్కడే మూడవది మరలా నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుట. దేవుని బిడ్డలారా, నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను, యేసు ప్రభువారు ఏ ఏ సంగతులను బోధించడం జరిగినదో, ఏ సంగతులను ఆజ్ఞాపించుట జరిగినదో, ఏమండి సింగిల్ కమాండ్, ఏమండి ఒక చిన్న ఆజ్ఞ కూడా విడిచిపెట్టకుండా బోధించవలసిన బాధ్యత ఖచ్చితంగా మనకుందండి. మనకు కావలసినవి తీసుకుని మనకు వద్దు అని అనుకుని విడిచిపెట్టడం కాదు, మనకు అనుకూలముగా ఉన్నవి బోధించి అనుకూలత లేనివి బోధించుట మానివేయుట కాదు. అన్నింటినీ ఎవ్రీ సింగిల్ కమాండ్మెంట్, ప్రతి చిన్న ఆజ్ఞ, ఆయన ఆజ్ఞాపించిన ప్రతి వాటిని కూడా మనము వారికి బోధించవలసినటువంటి బాధ్యత. ఇప్పుడు శిష్యులనుగా తయారు చేయటం అనే పని ఎంత కష్టమైనటువంటి పనో మీరు ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. ఇది అయిన తరువాత, ఈ 3 అనుభవాలు అయిన తరువాత స్థానిక సంఘములోనికి తీసుకుని వచ్చి చేర్చాలి ఆ వ్యక్తిని. ఇక చివరిగా ఒక శ్రేష్టమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి మొదటి మాట మీకు జ్ఞాపకం చేశానండి. హీ ఎష్యూర్డ్ దెమ్ ఆఫ్ హిస్ పవర్. ఆయన యొక్క అద్భుతమైన అశ్రేష్టమైనటువంటి శక్తిని లేక ఆయన భరోసాను ఆయన అక్కడ చూపించినట్లుగా చూస్తున్నాం. ఆ తర్వాత అనుభవాలను ఆయన హీ గేవ్ దెమ్ ఏ కమిషన్, ఒక బాధ్యతాయుతమైన పనిని ఆయన నమ్మి మనకు అప్పగించి వెళ్ళిపోయారండి. ఒక టాస్క్, ఒక పనిని అప్పగించి వెళ్ళారండి. పని అప్పగించి వెళ్ళిన తరువాత చివరిలో కూడా మనల్ని విడిచిపెట్టలేదు. జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటాను అనలేదు, ఉన్నాను అని అన్నారు. ప్రతి మాట జ్ఞాపకం వస్తుంది చదువుతుంటే. నిజంగా ఎంత శ్రేష్టమైనటువంటి హీ ప్రామిస్డ్ దెమ్ ఎ ప్రెజెన్స్. ఎక్కడకు నువ్వు వెళ్ళినప్పటికీ కూడా నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. ఎంత కఠినమైన పరిస్థితుల మధ్యలోనికి నువ్వు వెళ్ళినా నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. ఎప్పటి వరకు తెలుసా? యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటాను. 11 మంది దీనులైనటువంటి గలిలయులైనటువంటి శిష్యులైన వారు ఎలా ఉన్నారో అది నాన్నే. ఈ మాటలు వినకముందు వారికి ధైర్యం ఉండదేమో అని అనుకుంటున్నాను నేను. ఈ మాటలు చెప్పిన తర్వాత వారి హృదయాలలో, వారి గుండెలు ఏ విధముగా ఎలాగో నీరసపడిపోయాయో తెలియదండి. ఎలా బలహీనమైపోయి ఉంటారు అనండి వాళ్ళు. కానీ ఈ మాటలు మాట్లాడిన తరువాత ఆ దీనులైనటువంటి 11 మంది గలిలయులైనటువంటి శిష్యులైన వారికి ఎంత ధైర్యం కలిగి ఉంటుంది. ప్రభువా, నీవే మాతో వస్తే మాకు ఇంకేం కావాలి? ఈ దినాన్ని గలిలయులైనటువంటి శిష్యులతో మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, వాక్యమును చెబుతూ ఉన్నటువంటి నాతో, వాక్యమును వింటూ ఉన్నటువంటి మీతో, లేక సేవలో ఉన్నటువంటి మీతో, లేక సంఘ బిడ్డలైనటువంటి మీతో ఆయన మనతో ఉన్నారు అని ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందరితో ఉన్నారు అని అనుకోవడానికి కూడా కుదరదు. ఆయన ఈ మాట చెప్పినప్పుడు ఎవరైతే ఆయన మాట ప్రకారము చేయడానికి బయలుదేరి వెళ్ళారో వారు మాత్రమే ఆ వాగ్దానమును స్వతంత్రించుకోవడానికి యోగ్యత కలిగినటువంటి వాళ్ళు, అందరికీ కాదు. ఆయన చెప్పినట్లుగా నిజంగా చేస్తే సమస్త జనులను శిష్యులుగా తయారు చేయడానికి బయలుదేరి వెళితే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇవ్వగలిగితే, ఆయన ఆజ్ఞాపించిన ప్రతి ఆజ్ఞను జాగ్రత్తగా కానీ వారికి బోధించినట్లయితే అప్పుడు నువ్వు తప్పకుండా క్లెయిమ్ చేయొచ్చు, అడగొచ్చు, ప్రభువా ఎందుకు నాతో మీరు లేరు, నాతో ఖచ్చితంగా మీరు ఉండాలి అడగడానికి అధికారం మనకుంది. ఆయన తప్పకుండా ఆయన మనతో ఉంటారు, ఆయన సన్నిధి మనతో ఉంటుంది. ఏ విధముగా కూడా మనల్ని విడిచిపెట్టి ఆయన వెళ్ళరు. కనుక నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను, ఈ శ్రేష్టమైనటువంటి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ భాగంలో ఉన్నటువంటి సంగతులను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 2వ భాగంలోనికి వెళుతున్నాను.
మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం నుంచి 18వ వచనం వరకు జాగ్రత్తగా చూడాలని ప్రభు పేరట కోరుతున్నాను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. వాటిని ఇంకా నేను చదవడం లేదు, జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యమును గమనించాలని ప్రభు పేరట కోరుతున్నాను. ఇక్కడ ఈ రెండు శ్రేష్టమైనటువంటి భాగములలో ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకముగా మార్కు గారు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వ్రాయబడినటువంటి సంగతులలో ఇక్కడ ఎంఫసిస్ చేసినటువంటి నొక్కి ఒక్కడి నుంచి చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే సువార్త ప్రకటించమని చెప్పుట. 28వ అధ్యాయం మత్తయి సువార్తలో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కూడా ఎంఫసిస్ చేసి లేక నొక్కి ఒక్కడి నుంచి చెప్పినటువంటి మాట ఏమిటి అంటే ప్రజలందరినీ శిష్యులుగా చేయమని చెప్పారు. ఈ రెండు శ్రేష్టమైనటువంటి అనుభవాలను మీకు ఈ దినమున ఈ 2 కమిషన్స్, ఈ రెండు శ్రేష్టమైన బాధ్యతాయుతమైన పనులను మీ మధ్యలోనికి తీసుకుని వస్తున్నాను. ఈ రెంటిలో రెండు చేయవలసిందే. మత్తయి చెప్పినది చేసి మార్కు చెప్పినది మానేయడానికి వీల్లేదు. మార్కు చెప్పినది చేసి మత్తయి గారు చెప్పింది మానివేయడానికి వీల్లేదు. రెండు సంగతులను చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది అని నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు వారు శిష్యులకు ఆజ్ఞాపించిన శ్రేష్టమైనటువంటి సంగతి సువార్త. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అంటే ఇది ఎంత ప్రధానమైనటువంటి సంగతియో ఇక్కడ మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, సువార్తికుని యొక్క మాటను స్థిరపరచడానికి, సువార్త చెప్పే వారి యొక్క మాటను స్థిరపరచడానికి ప్రభు ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ఏమిటి అంటే మీరు సువార్త ప్రకటన చేస్తూ ఉన్న సమయాల్లో అద్భుతమైనటువంటి కార్యములు జరుగుతాయి, స్వస్థత కార్యములు జరుగుతాయి, సూచక క్రియలు జరుగుతాయి. అంటే సువార్త ప్రకటనలో మీరు ఆలోచించండి ఎంత అద్భుతమైనటువంటి శక్తి ఉన్నదో. నేను ఈ సమయంలో మరొకసారి దేవుని సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎంత శక్తి ఉన్నదండి. పవర్ ఆఫ్ ద గాస్పల్, స్వార్థలో ఎంత శక్తి ఉన్నదో. ఒక పాపిని మార్చగలిగినటువంటి శక్తి ఆ శ్రేష్టమైనటువంటి స్వార్థకు ఉందండి. సువార్త చెబుతూ ఉండగానే, సువార్త ప్రకటన జరుగుతూ ఉండగానే మనస్సునందు స్వస్థత జరుగుతుంది, శరీరమునందు స్వస్థత జరుగుతుంది, హృదయములో స్వస్థత జరుగుతుంది. అద్భుతమైనటువంటి కార్యము గుండెలో జరుగుతుంది, జీవితంలో జరుగుతుంది. మనస్సు నందు స్థిరపడిపోయిన భయంకరమైనటువంటి పాపమును వెలికి తీయగలిగినటువంటి అద్భుతమైన శక్తి ఒక పాపి యొక్క గుండెలో ఉండిపోయినటువంటి ఆ పాపపు వేరును తొలగించగలిగిన శక్తి సువార్తకుందండి. ఎంత శక్తివంతమైందండి. అందుకే నువ్వు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించు. గలిలయులైనటువంటి 11 మంది శిష్యులకు మాత్రమే కాదు, ఈ దినాన్ని నీకు, నాకు, మనకు అప్పగించిన శ్రేష్టమైనటువంటి ఈ బాధ్యతాయుతమైనటువంటి పనిని నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. సువార్త ప్రకటన జరుగుతూ ఉండగా అద్భుతమైనటువంటి కార్యములు జరుగుతాయి. ఇంకొక మాట చెప్తున్నాను, స్వస్థత సభలు వేరుగా ఏర్పాటు చేయవలసిన అవసరం లేదండి. స్వస్థత కూటములు వేరుగా ఏర్పాటు చేయక్కర్లేదండి. స్వార్థ ప్రకటన జరుగుతూ ఉండగానే స్వస్థత కార్యము కూడా జరిగిపోతూ ఉంటుంది. స్వస్థత జరిగించేది నీవు నేను కాదు, స్వార్థ యొక్క శక్తి స్వస్థత కార్యమును జరిగిస్తుంది. ఎందుకు తెలుసా? క్రొత్త స్థలములో ఈ రోజును కూడా వారు వెళ్ళి ప్రకటించినట్లుగా మనము కూడా వెళ్ళి ప్రకటించినట్లయితే అక్కడ దేవుని యొక్క పనిని స్థిరపరచుట కొరకు ఆయన అద్భుతమైనటువంటి కార్యములు మచ్చుగా ఖచ్చితంగా చేస్తారు, జరుగుతాయి.
నువ్వు చేసినందువలన జరిగేది కాదు, అది నేను చేసినందువలన జరిగేది కాదు. అది నీ మాట కాదు, నా మాట కాదు. ఎవరిని చెప్పమని చెప్పినటువంటి ఆ శ్రేష్టమైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞాపించి చెప్పినటువంటి మాట గనుక ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన మాటలో అబ్సల్యూట్ అథారిటీ, సంపూర్ణమైన అధికారం ఉందండి. సువార్తలో శక్తి ఉందండి. నశించుచున్న వారికి వెరితరముగా ఉంటుంది. రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి. దేవుని బిడ్డలారా, నేను ఈ దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ సువార్తకు విధేయులైనటువంటి వారు ఎవరైనా కానీ ఒకవేళ ఉండినట్లయితే వారిని మనము వెంటనే చేయవలసిన పని ఏమిటి అంటే, సువార్తకు విధేయత కలిగి సువార్త విని హృదయంలో నొచ్చుకొని వారు పాపిని గ్రహించి వారి జీవితమును మార్చుకోవడానికి ఇష్టపడినటువంటి వారు ఎవరైనా కానీ ఉన్నట్లయితే వారిని వెంటనే మనము గమనించి స్వార్థికులైనటువంటి వారిని స్థానిక సంఘములోనికి తీసుకొని రావలసినటువంటి బాధ్యత ఉంది. స్థానిక సంఘములోనికి తీసుకొని రావాలి. స్థానిక సంఘములోనికి తీసుకుని వచ్చిన తరువాత మిగిలిన కార్యమంతా అక్కడ జరుగుతుంది. వారిని శిష్యులుగా తయారు చేసే పని అంతా సంఘములో జరుగుతుంది. ఒక వాక్యాన్ని చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనములో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనములో ఒక శ్రేష్టమైనటువంటి మాటను నేను మీకు చదివి వినిపిస్తున్నాను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. ఇక్కడ 5 శ్రేష్టమైనటువంటి పరిచర్యలు కనబడుతున్నాయి. 5 మినిస్ట్రీస్. ఇందులో ఏ పరిచర్య గొప్పదని చెప్తారు? ఏది గొప్పదని చెప్పడానికి వీల్లేదు. అన్ని గొప్పవే, అన్నీ కావాలి. అన్నిటికీ సమానమైనటువంటి అధికారం ఉంది. ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను, సువార్త పని చేయువారు సువార్తను ప్రకటించి సువార్తకు విధేయులైనటువంటి వారు ఎవరైనా కానీ ఉన్నట్లయితే వారిని జాగ్రత్తగా స్థానిక సంఘములోనికి తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సువార్తికుని యొక్క పని ఉంది, చూచారా? ఇది చాలా కష్టమైనది, ప్రమాదకరమైనది. ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండ్ ఇట్స్ వెరీ డేంజరస్. జాగ్రత్తగా వినండి. అలాగని అనుకుని మానవలసిన అవసరం లేదు. నీకు వెనకాల నీకు ప్రత్యేకమైనటువంటి వాగ్దానం ఉంది, ఒక భరోసా ఉంది. ప్రభు మనతో ఉన్నారు. ఆయన మనకిచ్చినటువంటి అధికారము గొప్పది, మనకిచ్చినటువంటి ధైర్యము గొప్పది, మనకిచ్చినటువంటి ఒక బేస్ ఉంది. ఆయన ఒక పునాది వేశారు. మనము భయపడవలసినటువంటి అవసరం మాత్రం కూడా లేదు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. స్వార్థికుని యొక్క పని ఉదాహరణగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. క్వారీలో పని చేసే వారికి సాదృశ్యంగా ఉంటుంది. బహుశా చాలామందికి తెలిసేమో అని అనుకుంటున్నాను. క్వారీ అనగానే ఒక భయంకరమైనటువంటి కొండ దగ్గర, పర్వతము దగ్గర చేసే పని. మీరు ఆలోచించండి, జాగ్రత్తగా వినండి. దేవుడు భూలోకములో చాలా పర్వతాలు, కొండలు ఆయన సృష్టించారు. ఎందుకొరకు అంటే మన కోసమే. మనం ఏదైనా భవనం కట్టుకున్నా, ఇల్లు కట్టుకున్నా, మేడ కట్టుకున్నా వాటిలో పునాదులు వేసుకొనడానికి వీలుగా ఉండేటట్లుగా రాతి కొండలను ఆయన సృజించారండి. సరే, బాగానే ఉంది. మరి కొండ దగ్గరకు వెళితే పని జరిగిందా? ఇక్కడ సైట్లోకి కొన్ని రాళ్ళు తీసుకొని రావాలి, ఇక్కడ ఒక భవనమును కట్టాలి, ఒక బిల్డింగ్ కట్టాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి. ఏం చేయాలి? చాలా కష్టమైన పని అండి. నేను కూడా డిగ్రీ అయిన తర్వాత చిన్న సూపర్వైజర్గా నేను క్వారీలో పని చేశాను కనుక నాకు కూడా కొంచెం తెలిసింది. అక్కడ కొండ మీద జరుగుతున్నటువంటి పని ఏమిటి అంటే, ఒక్కొక్క మీటర్ ఎడములో రంధ్రాలు చేస్తారండి. చాలా లోతుగా రంధ్రం చేస్తారు. ఇంచుమించుగా కొండ మీద ఒక 50-60 రంధ్రాలు చేసుకుంటూ వెళుతాడు, డ్రిల్లింగ్ చేసుకుంటూ వెళుతాడు. ఆ డ్రిల్లింగ్ చేసినటువంటి ఆ రంధ్రాలలో ప్రేలుడు సామాగ్రిని కోరుతారు.
ఈ రంధ్రాలన్నిటిలో వైర్లు, కరెంట్ వైర్ బిగించుకుంటూ వెళ్తాడు. చివరిలో ఎక్కడో తన ఆఫీసులో పెట్టుకుంటాడు. తెల్లవారుజామున జాగ్రత్తగా విజిల్స్ వేసుకుంటూ కాపలా కాస్తూ అక్కడ స్విచ్ ఆన్ చేస్తారు. ఆ క్వారీలో ఉన్నటువంటి పెద్ద బండ లేక ఆ కొండ పగిలిపోయి పెద్ద పెద్ద బండలుగా బయటకు వెళ్ళిపోతాయండి. నేను కూడా చూశానండి. సరిపోద్దా? బండలు తీసుకుని రాగలమా? సైట్లోకి తీసుకురాలేము. మరలా పనివారు వెళ్తారు అక్కడికి. సమ్మెట పట్టుకుని వెళ్ళాలి, రాళ్లను కొట్టాలి, రెక్కలు ముక్కలుగా చేసుకోవాలి. ఆ రాళ్ళు ఏ సైజులో కావాలో ఆ సైజులో తయారు చేయడానికి చాలా టైం పడుతుంది. అవి పెద్ద రాళ్ళు అయితే జెడ్డి స్టోన్స్ అంటారు, అవి చిన్న రాళ్ళు అయితే స్పాల్స్ అంటారు. వీటిని లారీల మీద ఎక్కిస్తారు. అక్కడ నుండి మనకు అవసరమైనటువంటి రాళ్లను మనం తెచ్చిపెట్టుకుంటాం. మనం ఇప్పుడు ఈ రాళ్లను మనకు కావలసినటువంటి సైజులో ఉన్నటువంటి రాళ్ళు మనం ఆర్డర్ ఇస్తే మనం ఆ భవనం కట్టుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి మన యొక్క సైట్లోకి తీసుకొచ్చి ఆ రాళ్ళను తీసుకొచ్చి వేసేస్తారు. అయిపోతుందా? బిల్డింగ్ అవుతుందా? అవ్వదు. ఈ రాళ్లను జాగ్రత్తగా చూస్తారు. ఇప్పుడు తాపి మేస్త్రి గారు వచ్చారు. సువార్థికుని యొక్క పని అని అనుకుందాం. రాళ్లలోనికి వెళ్ళారు, రాళ్లను కొట్టి తీసుకుని వచ్చారు. ఆ తర్వాత సైట్లోకి తీసుకొచ్చారు. సైట్లో వేసిన తర్వాత ఈ సైట్ ఏదో కాదు, దేవుని యొక్క మందిరం. ఈ సైట్లో వేసిన తర్వాత ఇప్పుడు తాపి మేస్త్రి గారి యొక్క పని ఉంది. ఆయన రాయిని ఉన్నట్లుగా తీసుకుని వెళ్ళి ఆ పునాదులు పెట్టడానికి వీల్లేదు. ఆయన కూడా జాగ్రత్తగా గమనిస్తాడు. ఈ రాయి ఇక్కడ సూట్ అవుతుందా, ఈ రాయి ఇక్కడ ఫిక్స్ అవుతుందా, ఈ రాయి ఇక్కడ పెట్టడానికి వీలవుతుందో లేదో చూస్తాడు. ఒకవేళ కానీ ఈ రాయి అక్కడ పెట్టడానికి వీలుగా లేకపోతే తాపితో లేక సుత్తితో ఎక్స్ట్రాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటినన్నిటిని జాగ్రత్తగా కొట్టేయాలి. చాలా ఎక్స్ట్రాలు ఉంటాయి కొన్నిసార్లు. వాటినన్నిటినీ తాపితో కొన్నిసార్లు ఆ రాతిని కొట్టివేస్తుంటారు. ఆ తర్వాత అక్కడ కానీ ఫిక్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సరిగ్గా కానీ ఫిక్స్ కాకపోతే మరలా తీసుకుంటాడు, చేతిలో తీసుకొని మరలా దాన్ని ఎక్కడెక్కడైతే ఇంకా ఎక్కువగా ఉందో, ఇంకెక్కడైతే ఎక్స్ట్రా ఉందో జాగ్రత్త. దేవుని బిడ్డలారా, ఆ ఎక్స్ట్రాలన్నిటినీ నరికి జాగ్రత్తగా అక్కడ ఫిక్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. తెచ్చినటువంటి వాని పని వేరు, ఇక్కడ ఉండి చేస్తూ ఉన్నటువంటి వాని యొక్క పని వేరు. ఆ తర్వాత ప్లాస్టరింగ్ చేసేవాని యొక్క పని వేరు. నేను ఈ దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, స్వార్థికుని యొక్క పని ఏమిటి ఈ దినమున అంటే, స్వార్థికుని యొక్క పని ఏమిటి ఈ దినమున అంటే, రాతి గుండెల మనుషుల జీవితములలో దగ్గరకు వెళ్ళాలండి. రాతి హృదయం కలిగినటువంటి మనుషుల దగ్గరకు వెళ్ళాలి. అక్కడ స్వార్థ ప్రకటించాలి. కష్టం. వినరు, అడ్డంగా మాట్లాడతారు, ఏదో చెప్తారు. కొన్నిసార్లు విధేయత చూపించే వాళ్ళు కొందరే ఉంటారు, చక్కగా వినేవారు కొందరు ఉంటారు, వినని వాళ్ళు కొందరు ఉంటారు, పేర్లు పెట్టేవాళ్ళు ఉంటారు, అసహ్యంగా మాట్లాడేవారు ఉంటారు, లేక విమర్శించే వాళ్ళు ఉంటారు, లేక వేరే మనల్ని తలకిందులు చేయడానికి ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. రకరకములైనటువంటి మనుషులు ఉంటారు లోకములో. ఒక క్వారీలో చేసే పని ఎంత కష్టమైనదో లోకములో స్వార్థికుని యొక్క పని, రాతి వంటి హృదయం కలిగిన వారి మధ్యలోనికి వెళ్ళి చేసే పని చాలా కష్టమండి, చాలా కష్టం. ఎలా తలకిందులు చేద్దామని చూస్తుంటారు. కొన్నిసార్లు ఒక ఆయన దగ్గరికి వెళ్తే సిగరెట్ తాగకూడదని బైబిల్లో ఎక్కడ ఉందండి అంటాడు. ఏమని చెప్పాలా? అసలు బైబిల్ గ్రంథం వరకు అక్కర్లేదు, బైబిల్ వరకు వద్దు, అసలు నువ్వు త్రాగుతున్నటువంటి పెట్టి మీద ఉంది, తాగొద్దని నువ్వు చూసుకో జాగ్రత్తగా అని చెప్పడం జరిగింది. అవును, ఏం ప్రశ్న వేస్తారో తెలీదు, ఏ విధముగా మాట్లాడతారో తెలీదు, ఏ విధముగా విమర్శిస్తారో తెలీదు. రాతి గుండెలో కలిగినటువంటి హృదయాల దగ్గరకు వెళ్ళి స్వార్థను ప్రకటించి వారిని ప్రభులోనికి నడిపించుట అనే పని చాలా కష్టమైనటువంటి పని. నేను ఇది జ్ఞాపకం చేస్తున్నాను. చాలా శ్రమతో కూడినటువంటి పని.
ఆ మనసు ఆ భయంకరమైనటువంటి మనుషుల దగ్గరికి వెళ్ళి స్వార్థను ప్రకటించి వారిని జాగ్రత్తగా తీసుకుని వచ్చి దేవుని పాద సన్నిధిలోనికి సైట్లోకి తీసుకుని వచ్చి, లేక సైట్ అనగా మందిరంలోకి తీసుకుని వచ్చి నువ్వు పెట్టేసి నువ్వు వెళ్ళిపో, నీ పని నువ్వు చేసుకుని వెళ్ళిపో. ఆ తర్వాత మిగిలినటువంటి వారు ఉన్నారు. స్వార్థికులు పని అయిపోయింది. కాపరులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు, ఎవరి ఇక్కడ ప్రవక్తలు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు. ఎవరికి అనుగ్రహించబడినటువంటి ఆ శ్రేష్టమైన తలాంతు ప్రకారము వారు పనిచేసి వారిని శిష్యులుగా తయారు చేసే పని వారిదే. దైవ సాన్నిధ్యములోనికి అక్కడ శిష్యులుగా తయారు చేసి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో స్థానిక సంఘములోనికి తీసుకొని రావాలి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించి సువార్తకు విధేయులైనటువంటి వారిని జాగ్రత్తగా తీసుకొని వచ్చి వారిని స్థానిక సంఘములోనికి చేర్చవలసినటువంటి బాధ్యత వారిదే. ఆ రాళ్లను పునాదులో వేసి గోడలో పెట్టి ఆ తరువాత ప్లాస్టరింగ్ చేసేవారు వేరు, దాన్ని ఆ తర్వాత వాల్ కేర్ పెట్టేవారు వేరు, ఆ తర్వాత పెయింట్ వేసేవారు వేరు. ఆ తర్వాత చాలా అందంగా కనబడుతుంది. అందంగా కనబడిన తర్వాత నేను ఎక్కడున్నాను అని నీవు రాయివైతే నేను ఎక్కడున్నాను అని అనుకుంటే నువ్వు కనిపించవు, నేను కనపడకూడదు. ఆ గోడలో ఉన్నాం మనం. నీవు నేను ఒక శ్రేష్టమైనటువంటి ఒక మందిరముగా మనము కట్టబడ్డాం. ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి ఆయన శరీరముగా మనము కట్టబడ్డాం. ఆ శరీరం అనే మందిరముగా మనము కట్టబడ్డాం. మనం లోపలికి వెళ్ళిపోయాం, ప్లాస్టరింగ్ చేయబడింది. మనం ఎక్కడున్నామో తెలియదు, మనం కనపడకూడదు. మనం కనపడుట వలన ఉపయోగం లేదు. మనం కనపడకూడదు. మనం కూడా ఉన్నాము. మనం లేకుండా గోడ లేదు, మనం లేకుండా ఆ పునాది లేదు. ఉన్నాము, నిజంగా ఉన్నాము లోపల, కానీ కనపడవలసిన అవసరం లేదు. నేను ఈ దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ చక్కని శ్రేష్టమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పనిని ప్రభు నిజముగా మనకు అప్పగించడం జరిగింది. ఆ అప్పగించబడినటువంటి ఈ టూ కమిషన్స్, రెండు బాధ్యతాయుతమైనటువంటి పనులు మనం చేయవలసిన బాధ్యత ఉంది. ఇదే మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం చివరి వచనాల్లో, మార్కు సువార్త 15వ అధ్యాయము ఆఖరి వచనాలలో ఆయన తన పనిని స్థిరపరచుట కొరకు ఆయన అద్భుతమైనటువంటి కార్యములు కొన్నిసార్లు తప్పకుండా చేస్తూ ఉంటారు. మన వల్ల కాదు, మనం కాదు కనపడేది. మనం సువార్త ప్రకటించాం, అంతవరకే. ఆ సువార్తలో అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తి కలిగిన సువార్త బయటకు వెళ్ళగానే ఏమంటే అక్కడ మనసులో స్వస్థత జరిగింది, శరీరంలో స్వస్థత జరిగింది, దేహంలో స్వస్థత జరిగింది, హృదయంలో స్వస్థత జరిగింది, అసలు బ్రతుకులోనే స్వస్థత కార్యం జరిగింది. నేను ఈ దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఒక రోగి బాగుపడుట అద్భుతం కాదు, ఒక పాపి రక్షింపబడుట మిరకల్, అద్భుతం. ఈ దినాన్ని జ్ఞాపకం చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ రెండు భాగములను జాగ్రత్తగా చదువుదాం. రెండు బాధ్యతాయుతమైన పనులు మనలను నమ్మి మనకు అప్పగించారు. ఆ పనిని చివరి వరకు నమ్మకముగా చేస్తూ ప్రభు సన్నిధిలోనికి అనేక ఆత్మలను నడిపించి వారిని శిష్యులుగా తయారు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయము చేయును గాక. ఆమేన్. మధుర క్రీస్తు సేవలో మనము సాగిపోదమా, మహిమరాజు వార్తతో మహిని మార్చి వేతమా. మధుర క్రీస్తు సేవలో మనము సాగిపోదమా, మహిమరాజు వార్తతో మహిని మార్చి వేతమా.
మార్గము వెలిగే వేద వాక్యము కలిగే రక్షణ భాగ్యము మధుర క్రీస్తు సేవలో మనము సాగిపోదమా మహిమరాజు వార్తతో మహిని మార్చి వేదమా గణములు సేవ చేయ కూరినా దేవదూత గణములు సేవ చేయ కూరినా దేవసుతుడు శిష్యులనే సేవ చేయ పిలచినా దేవసుతుడు శిష్యులనే సేవ చేయ పిలచినా మధుర క్రీస్తు సేవలో మనము సాగిపోదమా మహిమరాజు వార్తతో మహిని మార్చి వేదమా నోళ్ళు మూగవోయినా రాళ్ళు మాటలాడును నోళ్ళు మూగవోయినా రాళ్ళు మాటలాడును గళవు విప్పి పాడుమో యేసు నామము గళము విప్పి పాడుమో గణము యేసు నామము మధుర క్రీస్తు సేవలో మనము సాగిపోదమా మహిమరాజు వార్తతో మహిని మార్చి వేదమా మధుర క్రీస్తు సేవలో మనము సాగిపోదమా మహిమరాజు వార్తతో మహిని మార్చి వేదమా మహిని మార్చి వేదమా మహిని మార్చి
ప్రార్థన ఆశీర్వాదములతో ముగించుకుందాం. మహాఘనుడు మహోన్నతుడు అయిన మా దేవ, మీ పరిశుద్ధ పాదములు కొందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు మీ సన్నిధి మాతో మా మధ్యలో మీరుండి నడిపించిన విధానం అంతటిని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభువా. పాడబడిన పాటలు, ఆరాధన, వాక్యం, అన్ని విషయాలలో తండ్రి మీరు మాతో ఉన్నారు. మీరే ఈ స్థలంలో కనపడాలని, వినపడాలని మేము ఆశపడుతున్నాం ప్రభు. మా ప్రయాస ఈ దినములలో వ్యర్థము కాకుండా చేయమని అడుగుతున్నాను తండ్రి. మాకు మీరు అనుగ్రహించిన ఆత్మీయ బిడ్డలందరినీ బట్టి కూడా మీకు వందనాలు. వారినందరినీ ప్రత్యేకముగా ఆత్మీయముగా ఆశీర్వదించమని అడుగుతున్నాను. కుటుంబాలలో ఎవరు ఏ కొరత కలిగి ఉన్నారో ఆ కొరతను మీరు తీర్చమని అడుగుతున్నాను. బలహీనుడైన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఇంకా రక్షణ లేని బిడ్డల కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేస్తున్నాను. రక్షింపబడిన వారిని ప్రత్యేకముగా ప్రభా మీ యొక్క రాజ్యము కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు నైనా. మరొకసారి నేను ఈ సమయంలో ప్రత్యేకముగా ప్రభా నేను ప్రతి కుటుంబమును కూడా మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాను. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతను మీరు తీర్చండి. నేను పాపికి రక్షణ కావాలి, విశ్వాసికి అనుభవం కావాలి, రోగికి స్వస్థత కావాలి, ఆదరణ కావాలి, ఆదరింపబడాలి ప్రభా. మీ చిత్తమైతే మేమందరము కలిసి మీ సన్నిధిలో ఉండి ఆరాధించగలిగిన ధన్యత మాకు మీరు దయచేయండి. మీరు మాకు అప్పగించిన మమ్మల్ని నమ్మి మాకు అప్పగించిన శ్రేష్టమైన బాధ్యతాయుతమైన పనులను మేము నమ్మకంగా ఆఖరి వరకు చేయడానికి మీ సహాయం మాకు దయచేయమని అడుగుతున్నాను. శిష్యులనుగా చేసే పని, స్వార్థ ప్రకటించే పని మా మీద ఉంది. ఆ పనిని చేయడానికి మీ కృపను చూపించండి, మేలు చేయండి, మహిమ పొందుము. మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ ఉన్నాను. క్రీస్తు పేరిట అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. Praise the Lord. Church. Rejoice. Rejoice in the Lord. Always. Pray for Dada journey. God bless you. God bless you. Thank